ఇది చాలా చక్కటి కళ్యాణ గాథ. మరి పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుని అవతారంలో ఈ కృష్ణుని కథలు మనం చదివినా విన్నా కళారూపంలో దర్శించినా ఏం చేసినా సరే మనసు చాలా సంతోషభరితమైపోతుంది. ఇక్కడ జన్మించిన నాదిగా లీలల్ని చూపిస్తాడు కృష్ణుడు. జన్మించిన కొన్నాళ్ళకు కాదు, జన్మించిన వెంటనే అన్నీ లీలలే, లీలావతారం. ఈయన లీలామానుష విగ్రహుడు కాబట్టి అనేక మంది రాక్షసుల్ని సంహరించటం, గోవర్ధనగిరిని ఎత్తటం, కాళీని మర్దించటం, ఇటువంటివన్నీ జరిగిన వెంటనే భూలోకమంతా అన్ని రాజ్యాలకి పాకిపోయిన వార్తలివి. కాబట్టి మన కథానాయకుడు బాలుని వయసు నుంచి నాయకుడే. ఇక గోపికలు మొదలైనటువంటి భక్తుల ఆరాధనని పొందుతున్నాడు, రాక్షసుల్ని శిక్షిస్తున్నాడు. ఈ కథలన్నీ విన్నది ఎవరు? మరి ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు విష్ణుదేవునికి అనపాయినిగా ఉన్న లక్ష్మీదేవి ఎప్పుడైతే కృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించాడో ఆమె కూడా భీష్మకుడు అనేటటువంటి ఉత్తమ రాజు, విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంట కూతురుగా పుట్టింది, జన్మించింది. ఆమె జన్మించిన దాదిగా అతని సంపదలు పెరిగిపోసాగాయి. కారణం మనందరికీ తెలుసు, ఆమె శ్రీ మహాలక్ష్మి సిరుల తల్లి. బుద్ధి జ్ఞాన వైభవాల్లో ఎంతో చాతుర్యం చూపిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న ఆమె తన తండ్రితో పాటు సభకి వెళ్ళేది. ఆ సభలో నారదాది మహామునులు అనేక మంది ఉత్తములు వచ్చి అనేక వార్తల్ని వినిపిస్తున్నప్పుడు అందులో ఎక్కువగా కృష్ణగాథలు ఉండేవి, కృష్ణ లీలలు ఉండేవి. ఆ కృష్ణుని రూపాన్ని, ఆ అందాన్ని, అతని లీలల్ని ఇవన్నీ చూసిన తర్వాత ఆమె వెంటనే వయసు వస్తున్న కొద్దీ అతడే నా భర్త అని మనసులో నిర్ణయం చేసేసుకుంది. అయితే ఈ సంగతి ఇంటి వాతావరణంలో ఎవరికి చెప్పినా ఆమోదించే ప్రసక్తి లేదు. కారణం ఏమిటంటే ఈ రుక్మిణికి 5 అన్నలు, 5 మగపిల్లల తరువాత పుట్టినటువంటి ముద్దుల చెల్లెలు. అయితే రుక్మి పెద్దన్నయ్య, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, మిగిలిన సోదరులు. వీళ్ళందరూ ఈ 5 సోదరుల్లో పెద్దవాడైన రుక్మిదే రాజ్యం. రాజ్యం అంటే అధికారం, పెత్తనం. ఇతడు చాలా దుర్మార్గపు ఆలోచనలు చేసే దుష్టబుద్ధి అయిన శిశుపాలుడితో స్నేహం చేసి చెడిపోయిన రకం. అందువల్ల అతను ఏమనుకుంటాడంటే తన మిత్రుడైన శిశుపాలునికి తన అందమైన చెల్లిని కనుక ఇస్తే ఇంకా తను చాలా పెత్తనాలు చేయొచ్చు అని భావిస్తాడు.